ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైహాజరయ్యే పారిశుధ్య కార్మికులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం 12వ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ బాలభవన్ సమీపంలో ఉన్న మస్తర్ కేంద్రాన్ని కమిషనర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నలుగురు పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కాకపోవడం గమనించిన కమిషనర్ వారికి నోటీసులు జారీ చేయాలని సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్ కు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులు ప్రతిరోజు తెల్లవారుజామునే శుభ్రం చేయాలని సూచించారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైహాజరయ్యే కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. రాబోయే స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి మంచి ర్యాంకు రావాలంటే పారిశుధ్య కార్మికుల కృషి ఎంతో అవసరమని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు. ఈరోజు మన గాంధీనగర్ దగ్గర ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ చూసినట్టుగా ఒక 4 మెంబర్స్ ఆబ్సెంట్, ఆఫ్కాస్లో ఒక 4 ఆబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటరీ సిబ్బందికి రిక్వెస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు సర్టన్లీ అటెండ్ టు ద డ్యూటీస్. ద సేమ్ టైం మనం ఏదైతే ఈ శానిటరీ వర్క్ ఉందో శానిటేషన్ పైన 100% కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా కొంతమంది సరైన టైం ఇన్ టైం అటెండ్ కాకపోవడం వల్ల కొన్ని చోట్ల శానిటరీ క్లీనింగ్ తక్కువ ఉండటం, దాంతో ప్రజల్లో ఒక రకమైన విమర్శన దృక్పథం వస్తుంది. అందరికీ రిక్వెస్ట్ ఆల్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ దే షుడ్ బి మానిటరింగ్. అదేవిధంగా మేస్త్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి దే హ్యావ్ టు మోటివేట్. అందరూ కూడా ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మనం ఏమాత్రం శ్రద్ధ పెట్టినా మరి గవర్నమెంట్ ఈజ్ నాట్ టాలరేట్, ఇన్ ద పబ్లిక్ కెన్ నాట్ బి టాలరేట్. అందువల్ల ముఖ్యంగా శానిటరీ సిబ్బందికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా మీరు ప్రతి వీధిని క్లీన్ చేసే సమయంలో మరి పబ్లిక్ ఒపీనియన్ మనం తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి చేస్తున్నప్పుడు పబ్లిక్ని మేము శానిటేషన్ చేస్తామనే విధంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అదేవిధంగా కొన్ని చోట్ల మరి గార్బేజ్ కూడా ఉంది. టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఏదైతే కొన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటికి గ్రీన్ కవర్స్ పెట్టాలని చెప్పాను. అది కంపల్సరీగా చేయించాలండి. బిల్డర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మీరు న్యూ బిల్డింగ్ చేస్తున్నారో ఆ డస్ట్ వచ్చి ప్రజల ముఖం మీద పడతాం కానీ కళ్ళ పైన పడతాం కానీ లేకపోతే డిస్టర్బ్ అవుతుంది. మీరు బిల్డింగ్ కట్టుకున్న సమయంలో కంపల్సరీగా ఆ గ్రీన్ మ్యాట్ని కట్టించాలి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన లైక్ గ్రావెల్ కానీ అదేవిధంగా శాండ్ కానీ ఐరన్ కానీ రోడ్డు పైన పక్కన పెట్టేస్తున్నారు. దానివల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కూడా ఏ పరిధిలో అయితే నేను ఐడెంటిఫై చేసే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేషన్. ఏదైనా విషయం వస్తే వారు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక మనకి ఈ పార్క్స్ కొన్ని ఉన్నాయి. ఈ పార్క్ విషయంలో కూడా మనం ఈ గాంధీ పార్కింగ్ కానీ లేకుంటే 24 పార్క్స్ మనకి ఉన్నాయి. ఈ 24 పార్క్స్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే వస్తువులు కొన్ని పాడవడం వాస్తవం. దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా వేయటం జరుగుతుంది. ఎస్టిమేషన్ కూడా సబ్మిట్ చేస్తాము. కొద్దిగా అవి కూడా తగిన త్వరలో మనం చేస్తాము. ముఖ్యంగా ఈ సామాన్లు కూడా కాకినాడ రోడ్డు ఏదైతే ఉందో దీని అన్నీ కూడా మనం రెక్టిఫై చేసాము. ఎవరైనా ముఖ్యంగా కొబ్బరికాయ వ్యాపారస్తులు కానీ దాని డస్ట్ ఇతర వ్యాపారస్తులు కానీ ఎవరైనా డస్ట్ అంటే కోకోనట్స్ పాడైపోయిన అంటే తాగేసిన బండాలు కానీ వాడేసిన చెత్త కుండ కానీ ఎవరైనా ఇస్తే మాత్రం డెఫినెట్గా వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైనా ఎవరో చూడలేదు తప్పించుకుంటారనుకున్నా కూడా సీసీ కెమెరా ద్వారా క్యాచ్ అవుతారు. అప్పుడు హైలీ పనిషబుల్ వేస్తారు. దయించి మేము చేస్తున్న కృషికి మీరు సహకరించండి. అంతేగాని ఎవరో చూడటానికి వేసేస్తే పబ్లిక్ ఎవరైనా చూసినా కూడా పట్టుకుంటే వాళ్ళకి పనిష్ కూడా ఇస్తాం. పట్టించిన వాళ్ళకి తగిన చిన్న బహుమతులు కూడా ఇస్తాం. ముందు గమనించండి. ఈ కాకినాడ సామర్లకోట రోడ్లో ఉన్న ఈ ఏదైతే మేము అంతా రెక్టిఫై చేస్తామో ఆ ప్రాంతంలో ఎవరైనా ఈ కొంతమంది ఈ ప్యాకెట్లు పట్టుకొచ్చి లేకపోతే బ్యాగుల్లో కూరేసి పట్టుకు అక్కడ వేసేస్తున్నారు. సీసీ కెమెరా పెట్టాం. పట్టుబడ్డ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ పట్టించిన వాళ్ళకి కూడా తగిన విధంగా ప్రోత్సాహ బహుమతి కూడా
ఇవ్వటం జరుగుతుంది. అది కూడా గమనించవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్‌కి యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసాము. ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నాము. ఏదైనా ఉంటే మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా మీ అందరిని మరొకసారి ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా శానిటరీ సిబ్బంది మాత్రం మెయిన్ రోడ్డు 7:00 కల్లా అక్కడ క్లీనప్ అవ్వాలి. ఎక్కడ క్లీనప్ కాకపోయినా మాత్రం మాకు పురమిత్ర అప్లై చేసినట్టయితే వీ కెన్ క్లీనప్ బై 7:00. ఇవాళ ఈ శానిటరీ ఇన్స్‌పెక్టర్ కార్యాలయం మనం విజిట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఐ విల్ విజిట్ ద సూపర్వైజర్ శానిటేషన్ సిబ్బందికి. ఎవరైతే ఈరోజు ఇక్కడ మనకి అనాథరైజ్‌గా అబ్సెంట్ అయినారో ఐ యామ్ గివింగ్ ఏ షో కాజ్ నోటీస్ టు దెమ్. యూ కెన్ రెక్టిఫై ఇట్. మనం ఎంత కష్టపడి మనం పని చేస్తున్నప్పుడు ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న పొరపాటు చేయడం వల్ల వ్యవస్థకి బ్యాడ్ వస్తుంది. అట్లాంటి బ్యాడ్ వస్తే మాత్రం యూ షుడ్ నాట్ బి టాలరేట్. అది అందరూ కూడా గమనించవలసిందిగా చేస్తున్నాను. మీరందరూ బాగా చేయండి. మీకు తగిన సహకారం కూడా ఉంటాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అంటే మన కాకినాడని పరిశుభ్రంగా ఉంచిన నిర్ణయంతో మనం ముందుకెళ్తున్నప్పుడు మీ అందరూ కూడా సహకరించాలి.